హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 150. నీ అయ్య అదేం కొరకడమే అని రుద్ర వేదని దూరం జరపాలని చూస్తే, ఆహా! మేడంగారెందుకు జరుగుతారు? ఇంకా రుద్రకి బంకలా అతుక్కుపోతూ ఉంటుంది. జరగవే! కొరుకుతూ మళ్ళీ అలా అతుక్కుపోతూ ఉంటావు అన్నాడు రుద్ర. ఇంకోసారి నాకు దూరంగా వెళ్ళాలని కానీ, నన్ను దూరం పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను బావ. పిచ్చిదానిలా కనబడుతున్నానా? నిజంగా నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు కదా నువ్వు? ఎందుకు ఇలా నన్ను టెన్షన్ పెడుతూ ఉంటే నీకు హ్యాపీగా ఉంటుంది కదా అని వేద ఏడుస్తూ ఉంటే, ఏడవకే నువ్వు అని 100 సార్లు చెప్పాను. అయినా ఏడ్చి నాకు తిక్కలేపుతావు కదా అని వేద గొంతును గట్టిగా పట్టుకొని ఆమె పెదాలను కొరికి వదిలేశాడు రుద్ర. దాంతో వేద ఏడుస్తూనే అతడిని కోపంగా చూస్తూ ఆమె పెదాలను తడుముకునేసరికి చేతికి రక్తం అంటుకుంది ఆమె పెదాలది. అసలు కొంచెమైనా జాలి అనేది ఉందా నీకు నా మీద? నేనెలాంటి పొజిషన్‌లో ఉన్నాను? నువ్వేం చేస్తున్నావు నన్ను? అని అరిచింది. మరి అలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు నన్ను ఎలా కొట్టడానికి నీకు అంత బలం వస్తుందే? హ! నిన్ను నేను కొట్టిన దెబ్బలు ఏం పెద్ద దెబ్బలు కాదు. ఇంకా నిన్ను నాకు చాలా కొట్టాలని ఉంది తెలుసా? నీకంత సీన్ లేదు అన్నట్టు రుద్ర వేదని కాస్త దూరం జరిపి, పడుకో ఇంకా అమ్మ వాళ్ళని చూడలేదు నేను అని శౌర్య అని పిలవగానే శౌర్య, చరణ్, మీనాక్షి, మనోహర్ గారు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. ముందు వేదని చూసి తను బానే ఉంది అనుకున్నాక చరణ్, శౌర్య వచ్చి అన్నని చెరో దిక్కు హత్తుకుంటారు. బానే ఉన్నాను. టెన్షన్ పడకండిరా అని తమ్ముడి తలలు నిమిరి వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసేసరికి మీనాక్షి గారు కొడుకు దగ్గరికి వచ్చి కొడుకుని హత్తుకొని, ఏమైపోయావు రుద్ర? ఫోన్ చేస్తే కలవట్లేదు. కనీసం ఎక్కడ ఉన్నావో తెలియట్లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా మేము నీ గురించి? ఆ పిచ్చిది చూడు హాస్పిటల్ పాలయింది కదరా నీ గురించి. ఎందుకురా దాన్ని ఇలాంటి సమయంలో కూడా టెన్షన్ పెడతావు? అని కొడుకుని హత్తుకొని ఏడుస్తూ ఉంటే, అమ్మా! నేను వచ్చేసాను కదా! ఇక ఏడవకండి. ముందు దాన్ని చూడండి. ఇంటికి వెళ్ళిపోదామా? అని అడిగాడు. లేదన్నయ్య. వేదని ఇవాళ కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని చెప్పారు. ఆఫ్టర్‌నూన్ వరకి వెళ్ళిపోదాం. ఇంకా డాక్టర్ గారు రాలేదు కదా! అని చెప్పాడు శౌర్య. ఇక వాళ్ళ ముగ్గురితో మాట్లాడి రుద్ర వాళ్ళ డ్యాడీని చూడగానే మనోహర్ గారు కూడా వచ్చి కొడుకుని హత్తుకొని, "నువ్వు బాగున్నావు కదా రుద్ర?" అని అడిగారు. "యాహ్! డ్యాడీ ఐయామ్ ఫైన్. ఏం అవ్వలేదు. మన ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నీ" అన్నాడు రుద్ర వేద ముందు అన్నీ మాట్లాడడం వద్దు అనేసి. అలాగే అని ఇక మీనాక్షి గారు, మనోహర్ గారు వేద తల నిమిరి, "ఇప్పుడెలా ఉన్నావు తల్లి? నా కొడుకు వస్తేనే నువ్వు బాగవుతావని నాకు తెలుసు" అని మీనాక్షి, "అమ్మాయికి కాస్త జ్యూస్ పట్టించు. నిన్నటి నుండి ఖాళీ కడుపుతో ఉంది" అనగానే, "అలాగే అండి" అని పక్కనే ఉన్న జ్యూస్ బాటిల్ తీసి గ్లాస్‌లో పోసి, "కాస్త తాగవే" అని కోడలికి జ్యూస్ తాగిస్తూ ఉంటే, "నేను కాస్త రెస్ట్ తీసుకుంటానమ్మా. బయటే ఉంటానే. ఏదైనా అవసరమైతే పిలువు" అని వేదకి చెప్పి రుద్ర బయటకి వచ్చి అతడి నడుము పట్టుకోగానే చరణ్, శౌర్యకి అనుమానం వచ్చి, "అన్నయ్య ఏమైంది?" అని కంగారుగా వచ్చి రుద్రని పట్టుకున్నారు. "అరవకండ్రా డాక్టర్ డాక్టర్‌ని పిలవండి. నేను ఆ రూమ్‌లో ఉంటాను" అని రుద్ర వాళ్ళు తీసుకున్న రూమ్‌లోకి వెళ్ళగానే డాక్టర్ గారు అర్జెంటుగా రుద్ర దగ్గరికి వచ్చి, "సార్ ఏమైంది?" అనగానే అతడు షర్ట్ పైకి లేపాడు. అతడి వీపు భాగంలో కాస్త పెద్ద గాయమే అవుతుంది. రక్తం గడ్డ కట్టుకుపోయి చర్మం చీరుకుపోయింది. ఆ గాయం వేద చూస్తే మటుకు నానా హంగామా చేస్తుంది అని అక్కడ ఏమీ అనలేదు. కానీ ఆ బాధ తట్టుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉంది రుద్రకి. మీరేం చేస్తారో తెలియదు. ఆ పెయిన్ ఉండకూడదు. అలాగే ఆ గాయం ఎవ్వరికీ కనిపించకుండా కట్టు కట్టాలి అని డాక్టర్‌కి వార్నింగ్ ఇస్తాడు రుద్ర. సార్ అంత పెద్ద గాయమైతే పెయిన్ లేకుండా ఎలా ఉంటుంది సార్? పైగా ఎవ్వరికీ తెలియకూడదు అంటున్నారు. పైగా అది చిన్న గాయమా? ఏమైనా కట్టు కడితే ఎవరికీ కనిపించకుండా ఉండడానికి
అంత పెద్ద గాయమైతే కట్టు కూడా పెద్దగానే ఉంటుంది కదా సార్ అని డాక్టర్ అనగానే, రుద్ర నిప్పులు కురిపించే కళ్ళతో ఆ డాక్టర్ గారిని చూస్తూ, నేను చెప్పినట్టు చేయడమే మీకు ఉన్న పని. అంతేగాని మీకు నేను ఆప్షన్స్ ఇవ్వలేదు. అలాగే పెద్దదా, చిన్నదా అని కాకుండా నేను చెప్పినట్టు చేయండి సైలెంట్‌గా అని రుద్ర అనగానే, ఆ వాయిస్‌లోని బేస్‌కే వణుకుతూ పాపం డాక్టర్ గారు రుద్ర గాయానికి ట్రీట్మెంట్ చేసి కట్టారు. పాపం ఆయన ఎంత చిన్నగా కట్టు కడదామన్నా కూడా అది కాస్త పెద్దగానే రావడంతో రుద్ర నిలబడి ఆ రూమ్‌లో ఉన్న మిర్రర్‌లో చూసుకుంటూ డాక్టర్ గారిని సీరియస్‌గా చూశాడు. సార్, మీరెలా చూసినా నా వల్ల అయ్యింది చేశాను సార్. పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ కూడా వేశాను. ఇదిగోండి ఈ మెడిసిన్ వాడితే త్వరగా పెయిన్ తగ్గిపోతుంది. అలాగే గాయం కూడా తగ్గిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ రాసి కూడా ఇచ్చాడు. ఓకే అని రుద్ర షర్ట్ సరిచేసుకొని షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ బయటకి వెళ్తూ ఉంటే, సార్ మీకు అయ్యింది నార్మల్‌గా ఏం కాదు. చాలా పెద్ద గాయం. ఆ గాయం అయినప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే ఉంటుంది కదా! బ్లడ్ కూడా పోయినట్టుంది. మీరు కాస్త రెస్ట్ తీసుకోవడం అవసరం సార్. అలాగే కాస్త డ్రిప్స్ పెడితే కూడా మీకు బావుంటుందేమో అని అన్నాడు ఆ డాక్టర్. కానీ మనోడు వింటే రుద్ర ఎందుకవుతాడు? అవన్నీ నాకు అనవసరం. అవసరం లేదు అని రుద్ర బయటికి వెళ్తూ ఉంటే, "అన్నయ్య అంత పెద్ద గాయమైంది. డాక్టర్ గారు చెప్పినట్టే వినొచ్చు కదా! వేదుగాడిని మేము చూసుకుంటాము. ట్రీట్మెంట్ చేయించుకో అన్నయ్య" అన్నాడు చరణ్. "అవన్నీ నాకవసరం లేదు. ఇప్పటికే దాన్ని చాలా రోజులుగా మిస్ అయ్యాను. దాని దగ్గరే ఉండి కూడా ఇప్పుడు నేను దూరం వెళ్ళలేను" అని రుద్ర ఎవ్వరి మాట వినకుండా వేద రూమ్‌లోకి వెళ్ళేసరికి మీనాక్షి గారు కోడలు గారాలు పోతూ ఉంటే బతిమాలి, బుజ్జగించి జ్యూస్ తాగిస్తూ ఉంటారు. ఆమె వేసే వేషాలు చూస్తున్న రుద్ర వెంటనే వెళ్ళి మీనాక్షి గారి చేతుల్లో నుండి గ్లాస్ తీసుకొని ఒక్క గుక్కలో వేదకి జ్యూస్ అంతా తాగించేసి ఆమె మూతి తుడిచి సైలెంట్‌గా ఆమె బెడ్ పక్కన చైర్‌లో కూర్చున్నాడు. తన్నే పడతంటేనే దెబ్బ తగులుతుంది. మేం చెప్తే ఎందుకు వింటావు నువ్వు? అని మీనాక్షి గారు నవ్వుకుంటూ బయటకి వెళ్ళగానే మనోహర్ గారు కొడుకుని చూస్తూ రుద్ర అంతా ఓకేనా? అని అడిగారు. అంతా సెట్ చేసే వచ్చాను డాడీ. మనకెలాంటి ప్రాబ్లం లేదు అని రుద్ర చెప్తున్నప్పుడే ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జీవన్ స్పీడ్‌గా. జీవన్ని చూడగానే రుద్ర లేవడంతో వేదని చూసి వేద బాగుంది అనుకున్నాక జీవన్ చాలా కంగారుగా వెళ్ళి రుద్రని హత్తుకున్నాడు. ఎంతలా అంటే చాలా గట్టిగా. ఆ హగ్లోనే తెలిసిపోతుంది జీవన్ ఎంతలా కంగారు పడ్డాడో అని. రుద్ర జీవన్ చుట్టూ చేయి వేసి అతడిపై తడుతూ ఉంటే జీవన్‌కి రుద్ర నడుముపై ఉన్న కట్టు కనిపించి, దాన్ని తడుతూ రుద్రని చూసేసరికి, రుద్ర వద్దు మాట్లాడకు అని కళ్ళతోనే జీవన్‌కి సైగ చేశాడు. ఎవ్వరికీ చెప్పొద్దు అన్నట్టుగా. ఓకే అన్నట్టుగా జీవన్ కూడా కళ్ళతోనే సైగ చేసి, బయటికి పోదాం అన్నాడు సైగలతోనే. ఒక 10 నిమిషాలు దాంతో నేనింకా మాట్లాడలేదు. కాసేపు దాంతో మాట్లాడి వస్తాను అని చెప్పగానే, ఇప్పుడెలా ఉందిరా వేద? అని అడిగాడు జీవన్ వేద తల మీద చేయి వేసి. మీ బావ వచ్చేసాడు కదా అన్నయ్య! ఇప్పుడు బానే ఉన్నాను అని చెప్పింది వేద రుద్రని చూస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.